ముందుగా అందరికీ నమస్కారములు. ఈరోజు 8వ తరగతి భువన విద్య సభ ప్రారంభం. రాజాదిరాజా రాజమార్తాండ సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీకృష్ణదేవరాయల వారు ఇచ్చేస్తున్నారహో. సాహిత్య సభలో ఉన్న వారంతా లేచి నిలబడి అభివాదం చేస్తుంటారు. రాయల వారు ఏతంచి రాజసింహాసనంపై ఆసీనులవుతారు. రాయలు అష్టదిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు, పురప్రజలకు స్వాగతం. మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదులు సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు. మీరు వీటిని రసవత్తరంగా పూరించి నేటి భువన విజయం సభను రంజింపచేయండి. ఇక ఆంధ్ర భాషామ తల్లిని స్తుతిస్తూ సమస్యలను దత్తపదులను పూరించి ఆసు కవితా వినోదం సాగిద్దాం. మొదటిది. తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను, నేను తెలుగు వల్ల భుండ తెలుగుక కండ ఎల్లను కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. సభాసదులందరూ కూడా కరతాళ ధ్వనులు చేస్తారు. మరి ఇంతటి మన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు? పెద్దనార్య, కవులారా, మేము తర్వాత పద్యమును పూరిస్తాం, ముందు మీరంతా పద్యపూర్ణ పూనుకోండి. రాయలు: పెద్దనామాచ్య, నీ పద్యపూర్ణకు సమస్య ఇదిగో. అగ్రజానుజులై రనుజాగ్రజులుగా. పెద్దన: ఆహా, ఏమేమి సమస్య? అన్నదమ్ములు తమ్ముడన్నలయ్యారా ప్రభు, నా పూరణ ఇదిగో అంటూ పద్యం ప్రారంభించాడు. పుష్యమిన్ భరతాఖ్యుడు పుట్టినాడు, మెనసి లక్ష్మణుడు ఆశ్లేష పుట్టినాడు, భరత లక్ష్మణుడు క్రమమిది రసి చూడ అగ్రజనులై రసాగ్రజనులుగా. కానీ లోక వ్యవహారం రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులని అంటూ ఉంటుంది. రాయలు: కరినెత్తుకుపోయి ఎలుక కలుగునది. దీన్ని అర్థవంతంగా పూరించండి భట్టుమూర్తి గారు. భట్టుమూర్తి: పల్లి జీవనులకు సుపరిచితమైన చక్కని సమస్య ఇచ్చారు మహారాజు అంటూ కరులు చిలుకలెద్దులు శరత్కతునరించి కడబెట్టుతో కరిమరిచె వర్తకుండు కరినెత్తుకుపోయి ఎలుక కలుగందినియన్. ఆహా, ఎంత అద్భుత పూరణ! ఎలుక ఏనుగునెత్తుకొని పోగలదా? ఆ ఏనుగు రంధ్రములో పట్టునా? ఏనుగులు, చిలుకలు, ఎద్దులు మొదలైన చక్కెరతో చేసిన బొమ్మలు. వారి వ్యాపార పగలంతా వీటిని అమ్మారు. సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక్క ఏనుగు బొమ్మను మరిచాడని దానిని ఎలుక రంధ్రములోకి ఈడ్చుకుపోయిందన్న భావం వినువిందుగా ఉంది. రాయలు: ముద్దు పలుకులు ముక్కు తిమ్మన కవి, అందుకోండి. గాడిద ఏడ్చాను కదన్న ఘన సంపన్న, దీనిని పూరించండి. ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు చిత్తగా విని, అయ్యో వీడా నా కొడుకుని ఒక గాడిద ఏడ్చాను కదా ఘన సంపన్న. దూర్జటి: లౌకిక జీవన గమనంలో గ్రామీణులు దూషణ, ఆడి తప్పిన జనులు హీన స్వభావాన్ని తెలుపుతూ మాట నిలబెట్టుకోవడం విలువను చాటారు. ఆడి తప్పే మనిషిని గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన జంతువు గాడిద ఏడ్చిందన్నారు. దీన్ని చెప్తూ దృష్టాంత రూపములు సాగిన మీ పూరణ బళ సోరణ. శ్రీహరిభక్తి నికాయ శ్రీకృష్ణదేవరాయ కోరినట్లే వినిపిస్తాను. మత్స్యమై జడనిధి మడయించే సోమకు కూర్మమై కవ్వపు కొండ మోసే గిటియై హిరణ్యాక్షు కీటగడంచే హరి అయి వధించే ప్రహ్లాద జనకు వటుడై బలిజనులు వంచే కుదించే భార్గవుడై క్షత్ర పంక్తి జెండ దశరథ రాముడై దశకంఠు దెగతార్చే శౌర్య దుష్టులు సంహరించే
బుద్ధుడై త్రిపుర స్త్రీల బుద్ధు మార్చి రుద్రచే వారి భర్తను తృంగజేసే కల్కి అయి మ్లేచ్చనంతి తిట్టుచూర్చి హరిదశావతార చరితాభిమృతంబు. భావం: మత్స్యావతార సోమకాసుని చంపాడు. కూర్మమై మందరగిరి మోసి పాల సముద్రం చిలకడానికి సాయమయ్యాడు. వరాహ రూపంలో హిరణ్యాక్షుని చేరాడు. నృసింహమై హిరక్షకవుని చీల్చాడు. వామనుడై బలిని పాతాళానికి పంపాడు. పరశురాముడై రాజుల దర్పాన్ని కూర్చాడు. శ్రీరాముడై రావణుని వధించాడు. శ్రీకృష్ణుడై దుష్టులను అంతం చేశాడు. బుద్ధుడై పరస్త్రీల బుద్ధిని మార్చి శివుని చేత త్రిపురాసురుని చంపించాడు. కల్కిగా నీతిహీనులను కూర్చాడు. దశావతార కారణాలను మనోహరమైన శేషంతో సభాసదులు అలరింపజేశాడు. 5వ పద్యం. కొందరు పండితీ జనులు, కొందరు నాగరకుల్ వదావదుల్, కొందరు చాతురీ ప్రియులు, కొందరు నీతికి భూతికి సిద్ధహస్తులు, కొందరు నాయకులు మరికొందరు గాయకులందురందరే, అందరు నందరే మరియు నందరే నందరే అందందరే. భావం: సభలో కొందరు పాండిత్యమే ధనంగా కలవారు, కొందరు నాగరికులు, ఇంకొందరు ప్రవక్తలు, మరికొందరు చాతుర్యాన్ని ఇష్టపడేవారు, నీతి సంపదకు నిలమైన వారు కొందరు, నేతలు మరియు గాయకులు ఇలా సభలోనే వారిని ఉద్దేశించి చెప్పారు. దీనిలో మన రాజ్యంలో ప్రజలు సాహిత్య సామర్థ్యాలను గుర్తు చేస్తూ అందరూ అందరే అనడం వలన ఎవరికి వారే గొప్ప అని అర్థం వచ్చింది.